ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా బ్లాగ్ అయితే ఫాస్ట్ అడ్వాన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజులో ఈ ల్యాంబోర్గిని కార్ అక్కడ నిల్చుంటే చూస్తాం, కానీ ఫస్ట్ టైం ఇట్లా బయటకు వెళ్తుంటే అయితే చూస్తున్నా. క్రేజీ ఉంది అసలు. సో ఏం లేదు, చిన్న వర్క్ అయితే ఉండే ఇక్కడ, ఆ వర్క్ కోసం అయితే ఇచ్చిన. కొంచెం సేపు ల్యాంబోర్గిని అక్కడ జాబ్ చేయాలని ఉంది, కానీ ఆ ఫాస్ట్ని మనం అయితే ఎంత వరకు అయితే రీచ్ చేయలేము. చాలా డేస్ నుంచి చాలా టైమ్స్ నేను ఇక్కడ దీని ముందు నుంచి అయితే వెళ్ళినప్పుడు ఎట్లా అంటే అది జస్ట్ అక్కడ పార్క్ చేసి ఉంటుండే. ఫస్ట్ టైం ఇట్లా అది నా ముందు వెళ్ళింది. అది నేను ఇంకా నా గోప్రోలో అయితే రికార్డ్ అయితే చేసిన. సో ఏంటంటే చిన్న వరకు అయితే ఉండే, బయటకు అయితే వచ్చిన, బ్లాగ్ అయితే చేద్దామని బ్లాగ్ అయితే వేసిన. అండ్ ఎక్కడ ఉన్నా అంటే నేను ఈ బంజారాజ్ దగ్గర ఉన్నా. కరెక్ట్ నాకు రోడ్ నెంబర్ అయితే ఏం లేదు. ఫస్ట్ ట్రాక్ నుంచి దుర్గం చెరువు వెళ్ళే రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ పైకి ఉన్నా. హమ్మర్ ఈవీ హమ్మర్ కార్ అయితే అనిపిస్తుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. నేను కింది నుంచి వచ్చి చాలా బెస్ట్ పని అయితే చేసిన. చూడండి హమ్మర్ వేసేయండి అసలు. అంటే ఫొటోస్లలో చూసినాం, కానీ ఎప్పుడు ఇలా దగ్గర నుంచి అయితే చూడలే. ఇలా అనిపిస్తుంది. ఇది ఈవీ కారే. ఇది రీసెంట్గా చాలా పాపులర్ అయింది కదా ఈ కార్ అయితే మన హైదరాబాద్ రోడ్స్ పైన. సో అదే కార్. అంటే అది ఎట్లా అంటే నార్మల్గా అన్ని కార్స్లా కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్ ఇట్లా మూవ్ అవుతుంటుంది. అందుకే చాలా ఫేమస్ అయితే అయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్. ఇప్పుడు దుర్గం చెరువుని చూసినప్పుడు నిజంగా నాకు చాలా ఎక్సైట్మెంట్ అయితే అనిపించింది. కానీ దీనిపై నుంచి ట్రావెల్ చేసి ఇప్పుడు అయితే అంత ఎక్సైట్మెంట్ అయితే ఏం లేదు. ఈ బ్రిడ్జ్ పైన ఇప్పుడు చాలా గాలి అయితే వస్తుంది. నేను బ్లాక్ చేస్తుంటే వస్తుందో లేదో నాకైతే తెలియదు. ఏ సౌండ్ బాగా వస్తుందని కానీ క్రేజీ నిజంగా మంచిగా ఉంటుంది ఈ బ్రిడ్జ్ పైన. ఒక్కోసారి నా లెఫ్ట్ సైడ్ చూడండి, దుర్గం చెరువు లేక ఎట్లా అనిపిస్తుంది. మంచిగా ఉంది కదా. BMW వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోడ్స్ ఇన్ హైదరాబాద్. ఎప్పుడంటే ఖాళీగా ఉన్నప్పుడు, కాకపోతే ఎప్పుడు ఖాళీ ఉండదు. ఈ టైంకి వస్తే అసలుకే ఖాళీ ఉండదు, ఫుల్ ట్రాఫిక్. సో మీరు నా రైట్ సైడ్ చూస్తున్నారా, ఇదే కొత్త నీలఫర్. కొత్త అంటే ఆల్మోస్ట్ అది ఓపెన్ అయ్యి కూడా 1 month కావడానికి వచ్చింది. 1 month ఎక్కువ అయిపోయింది. ఇదే దీని రెంట్ 40 lakhs. లెఫ్ట్ సైడ్ టీ హబ్. నాకు ఈ టీ హబ్లో ఏం వర్క్ అవుతుందో తెలియదు. సో నా రైట్ సైడ్ బిల్డింగ్ చూస్తున్నారు కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్, మయం పూజ. ఇట్లా అపార్ట్మెంట్ ఉన్నామనుకో మనం లైఫ్లో సక్సెస్ అయినట్టే. కాకపోతే అపార్ట్మెంట్ కాదు, నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు రెండుకున్నాడు లైఫ్లో సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 lakh per month జస్ట్ రెంట్. ఈఎంఐ కాదు, జస్ట్ రెంట్ 1 lakh per month ఈ అపార్ట్మెంట్లో. మయం పూజ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్లో ఇప్పుడు మనం అయితే ఉన్నాము హైదరాబాద్లో. ఇంకా సో ఈ రూట్లో మయం పూజ బిల్డింగ్ దగ్గర ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక ఎక్స్పెన్సివ్ కార్ అయితే పార్కింగ్ అయితే ఉంటుంది రెగ్యులర్గా. సో ఇలా చూద్దాం ఉందో లేదా చెప్పి. అరే ల్యాంబోర్గిని బ్రో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. సో మీరు చూడండి, బ్లూ కలర్లా ల్యాంబోర్గిని యూరిస్. ఎంత క్యూట్ ఉంది కదా కార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. నా ముందుంది. చెప్పిన పక్క సూపర్ కార్ అయితే కనిపిస్తుంది అని చెప్పి. ఇలా బ్లాగ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి కార్ వస్తే ఇలా క్రేజీ అనిపిస్తుంది. ల్యాంబోర్గిని యూరిస్. దీని కాస్ట్ ఆల్మోస్ట్ 3 crores మన ఇండియాలో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ ఇది. నేను యూట్యూబ్లో సక్సెస్ అయితే పక్క ఈ కార్ అయితే కొనుక్కుంటా. అంటే ఈ కార్ కొనే వరకు నేనైతే హార్డ్ వర్క్ అయితే చేస్తా. అరే నిజంగా అసలు క్రేజీ. దీని లోపలికే పోతున్నట్టు ఉండు బ్రో. బా ఇంత క్యూట్ ఉంది ఆ కార్. ఇంత క్రేజీ అనిపిస్తుంది. అమ్మ ఇంత మంచి కార్లో మన హైదరాబాద్లోకి వచ్చేసినాయా. అరే మస్తు ఉంది కార్. అది నాకు మాటలు వస్తేలో దాని గురించి డిస్కస్ చేయడానికి. ఎందుకేమో కార్లను చూడాలని అది ఒక ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. అంటే అన్నీ కాదు, నాకు అన్నీ నచ్చు. మర్సిడీస్, BMW అట్లానే నాకు నచ్చు. కానీ నా ఫేవరెట్ కార్స్ కొన్ని ఉన్నాయి, అవి నాకు అనిపిస్తుంది అనుకోని నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతా. దాంట్లో ల్యాంబోర్గిని యూరిస్ ఒకటి, ఇంకా ఉన్నాయిలే రేంజ్ రోవర్, ల్యాంబోర్గిని యూరిస్, హమ్మర్ అట్లా కొన్ని ఉన్నాయి.
అవి కొనేంత సక్సెస్ అయితే ఆ లైఫ్లో. సో ఇక వీడియో అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఏంటంటే అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.